సమ్మర్ వచ్చేస్తోంది. ఎండలు బాగా ఉన్నాయి. అందరం చల్లగా ఉండాలనుకుంటాము. అలానే మన కళ్ళు కూడా. హాయ్! ఐయామ్ డాక్టర్ కీర్తి బావన్ల, ఆఫ్థాల్మాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. వచ్చే సమ్మర్‌లో కళ్ళు మంటలు లేకుండా ఎక్కువ వేడికి తట్టుకునేటట్టు ఎలా ఉండాలి అనే అంశం గురించి ఒకసారి మాట్లాడదాం. చాలామంది పేషెంట్స్ అంటారు, అసలు ఎండ నుంచి ఇంట్లోకి రాగానే కళ్ళు బాగా మండిపోతున్నాయండి. వేడి తట్టుకోలేకపోతున్నాము. కళ్ళు చాలా వేడిగా ఉన్నాయనేది. దీనికి ముఖ్యమైన కారణం డ్రైనెస్ అండి. బికాస్ నార్మల్‌గా ఉండే టెంపరేచర్స్‌లో పోలిస్తే ఎండాకాలంలో కళ్ళు తొందరగా పొడిబారుతూ ఉంటాయి. అది ఎలాగో మనకు తెలిసిన విషయం. ఇప్పుడున్న స్క్రీన్ టైమ్ అవ్వచ్చు, వర్క్ టైమ్ అవ్వచ్చు, ఆర్ అవుట్‌డోర్ బయట మనం బైక్ మీద కానీ బయట ట్రాన్స్‌పోర్ట్‌లో ఎక్కడైనా బయటికి వెళ్ళినా చూడొచ్చు. కళ్ళు తొందరగా ఎండిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి సమ్మర్‌లో వీలైనంత వరకు నైట్ టైమ్ డాక్టర్ సలహా మేరకు లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ వాడేలా చూసుకోండి. రీహైడ్రేట్ యువర్ సెల్ఫ్ అంటే ఎక్కువగా వాటర్ తీసుకోవడం అనేది మంచిది. అందులో కొబ్బరి నీళ్ళు అవ్వచ్చు, మజ్జిగ కానీ, కీరా దోసకాయ లాంటి వాటర్ రిచ్ ఉన్నటువంటి వాటర్ మెలన్ కూడా మంచిదండి. అవి తీసుకోవడం వల్ల మనకి కళ్ళు అనేది కూడా సైమల్టేనియస్‌గా చల్లగా ఉండే అవకాశం ఉంది. చాలామంది ఇంటికి రాగానే ట్యాప్ వాటర్ తీసుకొని కంట్లో డైరెక్ట్‌గా వేసుకోవడం చూస్తుంటాను. నేను విన్నాను కూడా చాలాసార్లు. అది అస్సలు మంచిది కాదు. ట్యాప్ వాటర్‌లో చాలా జెర్మ్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో మంచినీళ్ళు మనం తాగే ఫ్రెష్ వాటర్‌ని చల్ల నీళ్ళల్లో కర్చీఫ్ కానీ వైట్‌ది అది కూడా కర్చీఫ్ కానీ టవల్ కానీ డిప్ చేసి కళ్ళు మూసుకొని కాసేపు కళ్ళపైన పెట్టుకోవడం వల్ల మంచి ఇంపాక్ట్ ఉంటుంది. మనకి మార్కెట్‌లో కూడా మన కూల్ ప్యాక్స్ అనేవి వస్తున్నాయి. అది ఒకవేళ అవకాశం ఉంటే అవైనా వాడొచ్చు. కానీ అవి కూడా వాడేటప్పుడు డైరెక్ట్ ఫేస్ మీద ఆర్ కంటి మీద పెట్టుకోకుండా సన్నని పల్చటి క్లాత్‌ని ఏదైనా మన కంటి మీద పెట్టుకొని కర్చీఫ్ లాంటివి పెట్టి దాని మీద పెట్టుకోవడం అనేది కూడా మంచి రిజల్ట్‌ని మనకు ఇస్తుంది. ఓకే. బాయ్.